ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ అనుభవం చేసుకోండి. ఇటువంటి రోజు రావాలంటే 5,000 సంవత్సరాలు పడుతుంది. సంగమయుగము రోజులు గతించిపోతున్నాయంటే భగవంతుడు దూరం అయిపోతున్నట్టు అనుభవం చేసుకోవాలి. భాగ్యవిధాత కనుమరుగైపోతున్నప్పుడు నీ భాగ్యం రోజు రోజుకి తరిగిపోతుంది. ఇటువంటి చదువు ఏ యుగంలోనే ఉండదు. అటువంటి అత్యంత సుఖము ఎప్పుడూ లభించదు. స్వయం భగవంతుడు వచ్చి నిన్ను చదివిస్తున్నారు అంటే ఈ సంగమయుగం తప్ప ఇంకే ఏ యుగంలోనే లభించదు. ఈ సత్యాసత్యాలు మనస్ఫూర్తిగా తెలుసుకోండి. భగవంతుడంటే సత్యం, శివం అంటే శుభాన్ని ఇచ్చేవారు. సత్యాన్ని ఇస్తారు, శుభాన్ని ఇస్తారు. సుందరుడు అంటే ప్రపంచంలో అతనితో నీ మనసు ముడిపడి ఉంటే ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ ఒక వైభవం కానీ ఏది నిన్ను ఆకర్షించదు. కొన్ని మొక్కలు తీగతో పాకుతూ మనం సపోర్ట్ ఇవ్వకుండానే అది సపోర్ట్ స్థానానికి వెళ్ళి ఆ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తూ ఫలాన్ని ఇచ్చేస్తుంది. కొన్ని తీగలు చూసారా, దానికి అదే సపోర్ట్ తీసుకుంటుంది. అలాగే మీ మనసు భగవంతుడితో పెనవేసుకున్నప్పుడు నీకు ఈ పత్యాలు అక్కర్లేదు, ఈ పురుషార్థం కూడా అవసరం లేదు. అదే అంతిమ పురుషార్థం. మనసు పెనవేసుకోవటం అంటే ఏంటో తెలుసా?
భగవంతుడి గురించి ఆలోచించడం, ఆయన ఇచ్చే భాగ్యాన్ని అనుభవం చేసుకోవటం. అన్నిటికంటే అనుభవం ఏంటి తెలిసిన, త్వరలో ఆయన కనుమరుగైపోయి నీ నయనాలకి అద్భుతమైన ఆనందాన్ని, ఆనందమయ జీవితాన్ని, ఆరోగ్యాన్ని, సంబంధికుల యొక్క శాంతిని, ప్రకృతి యొక్క వసంత ఋతువుని 2500 సంవత్సరాలు ఇచ్చేస్తారు నీకు బాబా. కాబట్టి తీగ ఎలాగైతే భూమి మీద పాకుతూ వెళ్ళి అక్కడ ఏదైనా చెట్టు కానీ, ఒక ఎలక్ట్రికల్ స్తంభం కానీ, ఒక గోడ కానీ ఉంటే అదే పైకి ఆటోమేటిక్గా పైకి ఎక్కేసి ఏ విధమైన ఫలాలు ఇవ్వాలో ఫలాలు ఇచ్చేస్తుంది. ఎవరైనా దాన్ని ఎక్కించరు కదా. అలాగే అమృతవేళ నుంచి రాత్రి నిద్రించే వరకు నీ కుటుంబం అనేది ఒక సపోర్ట్ లాంటిది. భార్య లేక భర్త, పిల్లలు, దైనందిక జీవితం, వస్తువులను ఉపయోగించుకోవటం, వ్యక్తులతో మాట్లాడటం, శరీర కార్యాలు నిర్వర్తించుకోవటం, ఇవన్నిటిలో ఉంటూ ఎలాగైతే ఆ తీగ పెనవేసుకున్న దాన్ని వదలదో, అలాగే నీ మనసులో ఈ మహావాక్యాల యొక్క మనన, చింతన నీ అణువులో భగవంతుడి శక్తి నింపించేస్తుంది. అర్థమైందా? నీ మనసు ఆయన మనసుతో కలిసినప్పుడు నువ్వన్నీ వదిలేస్తావు. ఉపరామ స్థితిలోకి వెళ్ళిపోతావు. అపకారం చేసే వాళ్ళకు కూడా ఉపకారం చేసేస్తావు. దురదృష్టవంతుల్ని అదృష్టవంతులుగా చేసేస్తావు ఒకే సంకల్పంలో. అభాగ్యశాలి ఆత్మల్ని సౌభాగ్యశాలిగా తయారు చేసేస్తావు. జీవన్ముక్తిలోకి రాని ఆత్మల్ని ముక్తిని ప్రసాదిస్తావు. ఆ భగవంతుడి లక్షణాలన్నీ నీకు వచ్చేస్తాయి. కాబట్టి ఈరోజు ప్రతి వాణి యొక్క విశేషతని పూర్తిగా మనసులో జీర్ణం చేసేసుకోండి. ఏ విధమైన ఫీజు తీసుకోకుండా అందరి సమక్షంలో శాంతిధామం నుండి అశాంతిధామంలోకి వచ్చి మనల్ని శాంతి దూతలుగా తయారు చేస్తున్నారు అంటే
అటువంటి భగవంతుడి రుణం నీ ఎముక అరిగిపోయేలాగా సేవ చేసినా కూడా నీ ధనమంతా ఆయన ప్రత్యక్ష ప్రసారం కోసం ఉపయోగించినంత మాత్రాన రుణం తీర్చుకోలేవు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ప్రతి కల్పం అవినాశిగా నీ ఇంటికి వచ్చే ఆయన తలుపు తట్టి అక్కడ ఎవరినో పంపించి నీకు జ్ఞానోపదేశం చేస్తాడు. మీ పిల్లలకి గుళ్ళో తీసుకెళ్ళి అన్నప్రాసనం చేస్తారు, అక్షరాభ్యాసం చేస్తారు, పెళ్ళి చేస్తారు. అలాగే నీ ఇంటికి వచ్చి నీ స్థూలమైన తలుపుని తట్టి నీ సూక్ష్మమైన మనసులో ప్రవేశించి తనవాడుగా చేసుకుంటాడు భగవంతుడు. తన బిడ్డగా కల్పపూర్వం దాగున్న పిల్లల్ని ఏ రోజు ఎక్కడ మేలుకొల్పాలో భగవంతుడి హృదయం చెప్తుంది. కాబట్టి ఈశ్వరుడు చెప్తున్నారు ఈ జ్ఞానము. శరీరాన్ని మర్చిపోయి అశరీరగా అయ్యి అనుభవం చేసుకోండి. బాబా చెప్తున్నారు, సుఖస్వరూప చింత అనగానేమి? చింత వేరు, సుఖస్వరూప చింత వేరు. సుఖస్వరూప చింత అంటే రాత్రి పగలు విశ్వానికి ఎలా సేవ చేయాలి, ఏ విధంగా సేవ చేస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతారు అనే చింతలో ఉంటుంది ఆత్మ. దాన్నే సుఖస్వరూప చింత అంటారు. దుఃఖస్వరూప చింత వేరు. అది చింత, అది కూడా చాలా పెద్దగా పాత్ర అభినయిస్తుంది. దుఃఖస్వరూప చింత దుఃఖం లేని వాడితో సంబంధం పెట్టుకున్నప్పుడే పోద్ది. ఈ సుఖస్వరూప చింత ఆయన నీతో సంబంధం పెట్టుకుంటాడు. దుఃఖ స్వరూపంలో ఉన్న చింత, ఆ చింతగల ఆత్మ దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చే భగవంతుడితో లింక్ పెట్టుకున్నప్పుడే సమాప్తవుద్ది. కానీ సుఖస్వరూప చింత నువ్వు భగవంతుడితో లింక్ పెట్టుకోక్కర్లేదు, భగవంతుడే నీ దగ్గరికి వచ్చి లింక్ పెట్టుకుంటాడు. అర్థమైందా డిఫరెన్స్? రెండిట్లకి తేడా.
సుఖస్వరూప చింత భగవంతుని దగ్గర చేసి ఆ చింతని తీర్చేస్తుంది. దుఃఖస్వరూప చింత నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, భగవంతుని దగ్గరికి రాడు. సేవ కోసం విశేష కార్యక్రమాలు తయారు చేస్తున్నారు. ఎలా సఫలం చేయాలని రాత్రి పగలు సమానంగా చింత చేస్తున్నారు. కానీ ఈ చింత సుఖస్వరూప చింత. కానీ ఈ చింత అనేక చింతల నుండి విడిపించేస్తుంది. ఎలాగైతే సంబంధాల నుండి విడిపించుకోవటానికి స్వయం శుభ సంబంధంలో ఉంటారో, ఈ బంధన పేరుకి బంధన, కానీ నిర్బంధనంగా తయారు చేసేస్తుంది. మీకు ఏ చింత ఉండాలి? నాకు ఆది నుండి భగవంతుడు నాకు జన్మనిచ్చిన కాంచి హరిజన గిరిజన కొండ కోణంలోకి వెళ్ళి నీ ఆత్మకి తండ్రి వచ్చాడమ్మా అని ఒక బిందు వేయాలనే చింత ఉండేది నాకు. భగవంతుడు ఆ రసం పోసాడు. ఇప్పుడుగా ఆ రసం హరిజన గిరిజన కొండ కోణాల నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిండు? విదేశాల వరకు వెళ్ళిపోయింది. అన్నవరం బట్టీలో విదేశీయులకి 7 రోజుల కోర్సు బుక్ పంపించారు ఇంగ్లీష్లో బాబా. అంటే చింత చిగురించుకుంటూ పెద్ద వృక్షం అయిపోయి ఆ వృక్షం మోయిలైనన్ని ఫలాలు ప్రపంచానికి ఇచ్చేసింది. అర్థమైందా? అందుకు బాబా ఏమంటున్నారు? నువ్వు సేవని ఎలా చేయాలని చింతించు జీవితం గడుపు. రాత్రి పగలు కార్యవ్యవహారాలు చేసుకుంటూ. అప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దుఃఖాన్నిచ్చే చింతలు నీకు ప్రపంచానికి కూడా తొలగిపోతాయని అంత వరదానం ప్రసాదిస్తున్నారు ఈ చింతలో. చింత చెట్టు చాలా కాయలు కాస్తుంది, అది పుల్లగా ఉంటాయి. కానీ అది ఔషధ గుణం కలిగి ఉన్న దానికి భగవంతుడు ఒక వృక్షాన్ని ఇచ్చాడు అంటే ఆ వృక్షము ఔషధ గుణాలు లేకుండా సృష్టిలో ఏదీ ఉండదు. భగవంతుడు పెద్ద డాక్టరు. కాబట్టి ఈ రోజు నుండి మీరు ఆ చింత కావాలి. సేవ ఎలా చేయాలి, మా చుట్టుపక్కల ఎలా చేయాలి, దానికి ఏ సదుపాయాలు చేసుకోవాలి అని మీకు ఒకటే గుర్తించుకోండి. ఒక్క పాయింట్ చెప్తున్నారు బాబా. బాబా పేరు మీద వచ్చిన ధనాన్ని స్వయం విశ్రాంతి కోసం ఉపయోగించుకుంటే భవిష్యత్తులో ఉన్నత పదం నుంచి వంచితమైపోతారు అని చెప్పారు బాబా. వర్తమానంలో బ్రాహ్మణ పరివారంలో కులానికి కలంకం తెచ్చిన వాళ్ళు వీళ్ళే అని ముఖ కవలికలో ఎంత దాచుకోలేరు. స్థూలంగా శిక్షలు కూడా పడిపోతాయని చెప్పారు బాబా. శ్రీమతంలో మన్మతం కలిపి సేవ కనుక చేస్తే. అందుచేత బాబా పిల్లల్లో ఈరోజు మనం ఇంటర్నేషనల్గా స్టడీ చేస్తే రెండు చింతలు ఉన్నాయి. ఒకటేంటి, స్వయం సుఖాలు కోరుకునే పరివారాన్ని పక్కదారిని పట్టించే చింత ఒకటి, అసత్యాన్ని సత్యంగా మాయమాల్లో పూసలుగా ఉండే
ఆత్మలు కొంతమంది, వాళ్ళు భవిష్యత్తు పదవి సంపూర్ణంగా భ్రష్టం అయిపోతుంది. వర్తమానంలో పరివారం మధ్యలో వీళ్ళ కులానికి కలంకం తెచ్చారు, ఈశ్వరి కులానికి అని ప్రత్యక్షంగా రుజువైపోతుంది. ముఖ కవలికలో దాచుకుందామన్నా దాచుకోలేరు అని చెప్పారు బాబా. ఈ వాక్యాలు ఎవరే? సృష్టికర్త. స్థూలంగా కూడా శిక్షలు పడతాయన్నారు బాబా. అదే నీకు చింత, అయ్యో ఆ గ్రామం మిగిలిపోయింది, కనీసం భగవంతుడు ఫలానా స్థానంలోకి వచ్చారు, ఫలానా శరీరంలోకి వచ్చాడు, ఆయన జ్యోతిస్వరూపుడు. బాబా చెప్పారు, మీరు ప్రత్యక్షం అవ్వకూడదు, మీ కర్తవ్యం ప్రత్యక్షం అవ్వకూడదు, నేను చేసే కర్తవ్యం ప్రత్యక్షం అవ్వాలి, నేను ప్రత్యక్షం అవ్వాలి, నేను పరకాయ ప్రవేశం చేసినటువంటి వ్యక్తి ఒక అతిథి గృహంగా ప్రత్యక్షం అవ్వాలి అని చెప్పారు బాబా. మరి అలా చేస్తున్నామా సేవ మనం? అది అతిథి గృహంగా ప్రత్యక్షం అవ్వాలి, అతను కూడా ప్రత్యక్షం అవ్వకూడదు. అర్థమైందా? కాబట్టి చాలా కొద్ది సమయంలో డ్రామా శుభచింతకుల్ని ప్రత్యక్షం చేసేస్తుంది, అశుభచింతకుల్ని శిక్షించేస్తుంది. కాబట్టి మనం ఏ నెంబర్లో ఉన్నామో, ఎలా ఉన్నామో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. స్వపరివర్తనే విశ్వ పరివర్తన. బాబా చెప్తున్నారు, మీ ముందు దేవతలు కూడా శ్రేష్టమైన వారు కాదు అంటున్నారు బాబా. అంటే సత్యయుగంలోకి వచ్చేటువంటి దేవతా స్వరూపమైన మనం, ఆ ప్రలబ్ధ జీవితాన్ని అనుభవించే మనం, ఈ సంగమయుగంలో భగవంతుడి పిల్లవాడిగా గుర్తింపబడుతూ ఆయన శిక్షణలో ఉన్న మనం భవిష్యత్తు దేవతల కంటే గొప్పవాళ్ళని చెప్తున్నారు బాబా. ఎంచేత విడదీయరాని నీడలాగా ఇరువురు ఆత్మలకి, వ్యతిరేక ఆత్మలకి, సహయోగాత్మలకు కూడా తోడుంటున్నాడు ఆయన. అక్కడ ఉంటారా? అక్కడ ఉండరు. ఎక్కడ? ఇంకే యుగంలోనే ఉండరు, సత్యయుగమే కాదు. కాబట్టి బాబా సుఖస్వరూప చింత గురించి చాలా నీట్గా క్లియర్ కట్గా తెలియజేశారు. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, మీ దుఃఖాలతో ఉండే చింత ఆయనతో స్నేహం చేస్తే కానీ పోదు. కానీ దుఃఖం ఎందుకు వస్తుందంటే పాపం ఉంది. పాపం ఎందుకు వస్తుందంటే శ్రీమతాన్ని ఉల్లంఘన చేసిన కారణంగా. శ్రీమతం అంటే శ్రేష్ఠ సలహా. శ్రేష్ఠ సలహా ఎవరెత్తారు ప్రపంచంలో? శ్రీ 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 శ్రేష్టాతి శ్రేష్టమైన సదాశివుడు తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. ఏముందండి, ఈ వాక్యాల్ని చక్కగా అనుభవం చేసుకుని జీర్ణించి ఇతరులు కూడా జీర్ణింపచేసామనుకోండి, సరిపోతుంది. అది ఇంకేం అవసరం లేదు. కాబట్టి బాబా భవిష్యత్తు దేవతల కంటే సంగమయుగి బ్రాహ్మణులు చాలా ఉన్నతమైన వాళ్ళని చెప్తున్నారు బాబా. యోగ బట్టి గురించి బాబా ఏం చెప్తున్నారు? నెక్స్ట్ పాయింట్.
విశేషంగా 2 రకాల సేవ చేయాలి. ఒకటి స్వయానికి సంపన్నం చేసుకోవాలి. దీనికోసం ఈ సంవత్సరం అంటే అప్పుడు చెప్పారు బాబా, 4 వైపులా విశేష స్థానాల్లో స్వోన్నతికి యోగ బట్టీలు, ధారణా బట్టీలు పెట్టుకోండి అంటున్నారు బాబా. మీరు ఎప్పుడైనా గుర్తించుకోండి, మన స్వోన్నతి పక్కన పెట్టి విశ్వ ఉన్నతి కోసం మనం ప్రాకులాడితే విశ్వం పరివర్తన అయిపోద్ది. కానీ మనం అంత అత్యంత సుఖం పొందలేం. ఎలాగంటే తనకు మాలిన ధర్మం పనిచేయదంటారు, తనకి మించిపోయినటువంటిది ధర్మం పనిచేయదంటారు. అందుకే బాబా ఒక 4 రోజుల నుంచి నాకు ఒక చాలా స్పెసిఫిక్గా చెప్తున్నారు. అది మీకు చెప్పకుండా నేను ఉండలేను. ఏమన్నారంటే బాబా, కరెక్ట్గా 11 గంటలకు అరగంట యోగం చెయ్యి నాన్న, నువ్వు కూడా చెయ్యి, అందరి చేత చేయించు. ఆ అరగంట 12 గంటల పగల్లో అర్ధగంట 6 గంటలు శక్తి జమ అయిపోతుందని చెప్పారు బాబా. ఎట్టి పరిస్థితులు మానొద్దు, నీ కార్యక్రమాలు ఆ సమయంలో పెట్టుకోవద్దు అని ఒక 4 రోజుల క్రితం నాకు బాబా చెప్పారు. సాయంత్రం 7 to 7:30 అర్ధగంట. ప్రపంచం ఎలా ఉందో ఒకసారి నువ్వు బుద్ధి లేని లేళ్ళు చూసిరా. ప్రైమ్ మినిస్టరు తుఫాను వచ్చినప్పుడు హెలికాప్టర్లో చీఫ్ మినిస్టర్ని ఎక్కించుకుని చూస్తాడు. నిజంగా చెప్పాలంటే ఆయన ఏమీ ఎస్టిమేషన్ వేయలేరు, దానికి ఎస్టిమేషన్ వేసేవాళ్ళు వేరుగా ఉంటారు. కానీ సింపతి అంటే సింపతి కోసం చూస్తారు ఆయన. అయ్యో నా రాజు వచ్చారు అని ప్రజల్లో ఒక విధమైనటువంటి ఆప్యాయత, అనురాగం ఏర్పడటం కోసం చూస్తారు. అలాగే మనం విశ్వం గురించి ఈరోజు ఇప్పుడు ఈ వాణి ఎంతో క్లారిటీగా బాబా చెప్పిస్తున్నారు. మీ అందరి కోసం మీరంతా ఉన్నత అవుతున్నారు. కానీ మనం ఉన్నత అవ్వాలంటే ఉదయం అరగంట, సాయంత్రం అరగంట, మొత్తం రోజంతా కూడా నువ్వు నాతో పెన్న వేసుకుని ఉన్నట్లు నీకు జమ అయిపోతుందని చెప్పారు బాబు. అందుకే నేను మీ అందరికీ కూడా 11 అవగానే యోగం చేసుకోండి అమ్మా, అర్ధగంట చాలు. 7 అవగానే బుద్ధితో సైరు చేయండి. అయ్యో బాబా, ఎక్కడ యాక్సిడెంట్లు అయినాయో, ఏమైపోయారో వాళ్ళు, బాబా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో, ఒక వ్యక్తికి మధ్యన ఘర్షణ తట్టుకోలేక, బాబా ఎంతమంది పాపం ఇంట్లో డబ్బులు లేవేమో, పస్తులున్నారేమో, లేదు ఏదో ఒక 4 ఇడ్లీలు తెచ్చుకుని బయట నలుగురు తిన్నారేమో. ఇలాగ ఏమన్నారు, శైలి చేయి బుద్ధితో అన్నారు బాబా 7 to 7:30. నువ్వు ఎప్పుడైతే అలా వెళ్ళేవో వాళ్ళందరికీ బాబా నీ ద్వారా ప్రాప్తినిచ్చేస్తారు. ఇదే మనకి అంతిమంలో సత్యమైన స్థానానికి తీసుకెళ్ళి పరిస్థితుల కింద తయారు చేస్తాడు. అది ఇంకా డీప్గా ఉంటుంది, తర్వాత చూద్దాం. కాబట్టి ఇక్కడ స్వపరివర్తన మరియు విశ్వపరివర్తన అవినప్పుడు బాబా చాలా సంతోషిస్తారు. డాక్టరు అనారోగ్యంతో నిరంతరం ఉంటూ పేషెంట్లకి ఉచితంగా వైద్యం చేసాడు అనుకోండి, చాలా పేరు పొందుతాడు. కానీ అతను ఆంతరంగికంగా సంతోషంగా ఉండలేడు. అంచేత అతను బాగుండాలి ఆరోగ్యవంతంగానే.
అతను ట్రీట్ చేసేటువంటి పేషెంట్లు కూడా బాగుండాలి. అది బాబా విశ్వసించేటువంటి విధానం. కాబట్టి బాబా ఇక్కడ ఏం చెప్తున్నాడు, స్వావున్నతి కోసం యోగ బట్టీలు పెట్టుకోండి. ఎప్పుడు చెప్పారు ఇది? 46 సంవత్సరాల క్రితం చెప్పారు బాబా. మరి ఎవరైనా పెట్టుకున్నారా? బాబా మా చేత ప్రతి నెలకి 3 రోజులు 16, 17, 18 సంవత్సరంలో 40 రోజులు రోజుకి 1 గ్రామం మనం తయారు చేసుకున్నారు. వచ్చి సంవత్సరానికి ఒక పుణ్యక్షేత్రంలో బట్టి వా డ్రామా అనిపిస్తుంది. అప్పుడు ఆయన చేయించాడు కాబట్టి మాకు పెద్దగా తెలిసేది కాదు దాని విలువేంటో. కానీ ఈరోజు ఆగిపోయిన తర్వాత ఆ రోజులు తెలుసుకుంటే ఇంత గొప్పగా చేయించాడా అద్భుతమైన తండ్రి, అద్భుతమైన సేవ చేయించాడా అనిపిస్తుంది. భగవంతుని మిలనం చేసుకున్నప్పుడు మేము 89లో డిసెంబర్ 12వ తారీఖు కోసం నేను ఆ రోజు ఒక రోజు అనుభవం చేసుకుంటే ఈరోజు లేరు కదా బాబా. దాదీజీ శరీరంలోకి రారు కదా, ఇంకా వస్తారా? రారు. మరి ఆ రోజు ఎంత గొప్ప రోజు. 5,000 మంది హాల్లో కూర్చుని వాళ్ళు చక్కగా ఆయన అవ్యక్త స్థితిలో విశ్వానికంతా వైబ్రేషన్స్ వ్యాపించి ఒక్కొక్క మాటకి ఎంతో గ్యాప్ ఇచ్చి చెప్పేవాడు. కానీ ఈరోజు ఆయన లేడు కాబట్టి ఈరోజు గ్యాప్ వస్తుంది మనకి. ఎంతో పవిత్రమైన రోజు ఆ రోజులు ఉంటే బాగుండు, ఇంకానే ఉంటే బాగుండు అనిపిస్తుంది. కాబట్టి బాబా చెప్తున్నారు, ధారణా బట్టీలు కూడా పెట్టుకోండి. ఇలా ప్రతి చోట 4 వైపులా సామూహికంగా బట్టీలు పెట్టుకోండి. ప్రతి ఒక్కరిని స్వతంత్రంగా చేసి బట్టి పెట్టుకోండి. బట్టి యొక్క అనుభవం కూడా చేయించండి. ఎలాగైతే పోయిన సంవత్సరం పెట్టారంట, అప్పుడు బాబా చెప్తున్నారు. బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, స్వావున్నతి కోసం ధారణా బట్టీలు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏమంటున్నారు మళ్ళీ నాయన? ప్రతి ఒక్కరిని స్వతంత్రం చేసి బట్టి యొక్క అనుభవం చేయించండి. వాళ్ళని కూడా ఏం చెప్పాలి? మీ ఇంట్లో పెట్టుకోండి అమ్మా. ఇలా ప్రతిరోజు మీకు అదే కదా బాబా చెప్పిస్తున్నాడు. ఉదయం 11 గంటలకి మీ ఇంట్లో పెట్టుకోండి. ఇంకా బట్టీలు పెట్టుకునే యోగ్యత లేదు, అన్నీ తగ్గిపోయినాయి. కాబట్టి మళ్ళీ వాళ్ళని స్వతంత్రంగా బట్టి పెట్టుకునేలా కూడా చేయండి అంటున్నాడు ఆ బట్టీలో. చూడండి ఎంత అద్భుతమైన పాయింట్ చెప్పారు బాబా. మేము అదే చెప్పేవాళ్ళం. మళ్ళీ సంవత్సరం వచ్చే వరకు నువ్వు 11 గంటలు యోగం చేసుకో అమ్మా, సాయంత్రం యోగం చేసుకో, ఒక డిబ్బీ పెట్టుకో, డబ్బులు తీసుకో, లేదో గుప్పుడు బియ్యం తీసుకో. ప్రతిదానికి రిటర్న్ ఉంటుంది. నువ్వు అశరీరిగా ఉంటే నిరోగి శరీరం లభిస్తుంది. నువ్వు ధనం ఇస్తే ధనం లభిస్తుంది. మనసిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నయనాలు భాష కూడా ఉంటుంది. నీ నయనాలు బయట వాళ్ళు నీ ఎదురుగుండా కూర్చున్నప్పుడు కిందకి చూస్తుంటే భూమిని చూశారనుకుంటారు వాళ్ళు. కానీ నీ నయనాల్లో పరంధామ కనపడుతుండాలి. నీ నయనాలకి పరంధామ అనుభవం అవ్వాలి. అప్పుడు నీ నయనాల్లో పరంధామలో ఉన్న పరమాత్మ వాళ్ళకి అనుభవం అవుతాడు, వాళ్ళకి సాక్షాత్కారం అవుతాడు. నువ్వు సాకార లోకంలో ఉండి నీ నయనాలు సాకార లోకంలో చూసినప్పుడు అవ్యక్తుడు నీకు ఎలా సాక్షాత్కారం అవుతాడు? ఇతరులకి నీళ్ళు ఎలా ప్రవేశించాడు? ప్రవేశించడు కదా.
కారు కదలాలంటే డ్రైవర్ డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలి కదా, కూర్చోకుండా కారు కదిలిపోద్దా? ఇప్పుడు ఏదో లేటెస్ట్ టెక్నాలజీ రావచ్చు, డ్రైవర్ ఎస్తో కూడా వెళ్ళొచ్చు. కానీ బాబా ఇక్కడ అది చెప్తున్నారు. బాబా వేరే విశేషంగా సేవ కోసం, విశ్వసేవ కోసం విశేషంగా ఒక ప్లాన్ తయారు చేసుకోండి అంటున్నారు బాబా. స్వపరివర్తన కోసం అందరూ సంఘటనగా బట్టి పెట్టుకోండి, మళ్ళీ వేరువేరుగా కూడా మీరు పెట్టుకోండి అంటున్నారు. కరెక్ట్గా 11 గంటలకి ప్రపంచం అందరూ కూడా, కొన్ని దేశాలు వెలుగుంటుంది, కొన్ని దేశాలు చీకటి ఉంటాయి. ఎప్పుడైతే ఇలా స్వతంత్రంగా అందరూ పెట్టుకున్నారో అప్పుడు నిన్న చెప్పారు కదా బాబా, ఒక 40 అగరొత్తులు ఒకేసారి వెలిగించినప్పుడు వచ్చేటువంటి సువాసన గంటకి ఒక ఒత్తి వెలిగించిన దానికి ఎంత తేడా ఉంటుందని చెప్పారు బాబా. అలాగే బాబా చెప్తున్నారు, విశ్వసేవ కోసము ప్రతి ఒక్క సేవా కేంద్రం దగ్గరగా ఉన్న స్థానాలకి సందేశం ఇచ్చే కార్యక్రమం తీవ్రగతిలో చేయండి. నువ్వు సెంటర్ ఎక్కడ పెట్టుకున్నావు? పలానా చోట పెట్టుకున్నావు. దాని చుట్టుపక్కల కూడా నువ్వు వృద్ధి చేయాలని చెప్తున్నారు బాబా. ఏమైనా మీ దగ్గరలో ఉన్న స్థానాలు సందేశం ఇవ్వటం నుండి వంచితం అయిపోతే మరల ఇక సందేశం ఇచ్చే అవకాశం ఉండదు. మనం ఈ ఏరియా నాది, నువ్వు రాకూడదు అని అంటారు. పోనీ మనం వెళ్ళం, వాళ్ళు చేస్తారా? అమ్మ పెట్టదు, ఇంకోటి ఏదో అంటారు కదా, మనం అనకూడదు. అది కాబట్టి బాబా ఇక్కడ ఏం చెప్తున్నాడు, స్వపరివర్తన కోసం బట్టి పెట్టుకున్న తర్వాత కూడా సైమల్టేనియస్గా 2 కూడా ఉండాలంటున్నారు బాబా ఇక్కడ. ఏమైనా మీ దగ్గరలో ఉన్న స్థానాలు సందేశం ఇవ్వటం నుండి వంచితం అయిపోతే మరలా ఇక సందేశం ఇచ్చే అవకాశము ఉండదు. ఇప్పుడు అదే కదా జరిగింది. వంచితమైన ఆత్మల యొక్క భారము మిగతా ఆత్మలపై ఉంటుంది. అందువలన చక్రవర్తి అవ్వండి. మహాదానిగా అంటే మహాదానం ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. నిమిత్తమైన ఒక్కొక్క శ్రేష్టాత్మ కేవలము 2-4 స్థానాల్లో కాదు, చుట్టుపక్కల ఉన్న అన్ని స్థానాల్లో తిరగటానికి నిమిత్తం అవ్వాలి. ప్రతి స్థానంలో మీ సమానంగా వాళ్ళ నిమిత్తం చేయండి. ముందుకు వెళ్ళిపోతూ ఉండండి, ఆ స్థానంలోనే కూర్చుండిపోకండి. చూడ బాబా ఏం చెప్తున్నారు, నువ్వు ఏ స్థానంలో అయితే ఎంచుకున్నావో ఆ స్థానం చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా నువ్వు సేవ చేయాలి. ఒకవేళ నువ్వు చేయలేదు, వాళ్ళు వంచితం అయిపోయారు, ఆ పాపభారం నీ మీదే ఉంటుంది అంటున్నాడు. ఏ విధంగా అయితే ఒక ఎమ్మెల్యే గారిని ఎన్నుకుని పంపించాము మనం అసెంబ్లీకి, ఆయన దృష్టి అక్కడ కూర్చున్నా కూడా ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఏ గ్రామం ఎలా ఉంది, ఈ దృష్టి అంతా అలా ఉండి డెవలప్ చేయాలి కదా. అంతేనా? లేకపోతే ఆయన అక్కడ ఉండిపోయి నేను ఇంత ఖర్చు పెట్టాను, నాకు ఇంత రావాలని అనుకున్నారనుకోండి, మళ్ళీ ట్రిప్ రారు ఆయన. అదే విధంగా బాబా ఇక్కడ మనకేం చెప్తున్నాడు, నువ్వు ఒక స్థానానికి నిమిత్తమై ఉన్నావు, నువ్వెంచుకోవచ్చు, లేదు బాబా పెట్టించారని నువ్వు చెప్తున్నావు. కానీ బాబా వాణిలో చెప్పాడు,
నేను ఎవరిని నిమిత్తం చేయలేదు. మీరు కార్యార్థం నిమిత్తం చేసుకున్నారు అన్నాడు బాబా. మరి నువ్వు నన్ను బాబా నిమిత్తం చేసేదంటారు. మరి బాబా నిమిత్తం చేస్తే బాబా లక్షణాలు ఉండాలి కదా ఆత్మకి అక్కడ. అందుకు బాబా ఏం చెప్పారు బాబా, నిమిత్తము అంటే ఒక స్థానానికి నిమిత్తం అవటము, ఒక కార్యానికి నిమిత్తం అవటము, ఒక సేవకి నిమిత్తం అవటము, ఇది ముందుకు వెళ్ళటానికి ఒక అడుగు లాంటిది తప్ప, నిమిత్తము అంటే త్యాగము తపస్సు ఉన్న ఆత్మే నిమిత్తాత్మ అన్నారు ఆయన. మరి త్యాగం ఉందా మనకి? తపస్సు ఉందా మనకి? ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆ స్థానం నుండి ఇంకో స్థానానికి వెళ్ళి అక్కడ ఎవరినొకరు నిమిత్తం చేసి నువ్వు ఇంకా ఆ స్థానంలో ఉండకుండా నువ్వు వేరే స్థానంలోకి వెళ్ళిపో, అలాగా చేసుకుంటూ వెళ్ళిపో. ట్రైను ఎలాగైతే ఎక్కిన వాళ్ళని ఎక్కడ దిగాలో అక్కడ ఆటోమేటిక్గా స్టేషన్లో ఆగుతుంది. అది దింపుకునే వాళ్ళని దిగిపోతుంటారు, ఎక్కి వాళ్ళు ఎక్కుతుంటారు. అది ఒక క్షణం ఆగుతుంది. అలాగే నువ్వు ఒక నిమిత్తం అవే పోని బాబా పెట్టాడని నువ్వు మనం ఏదైనా అంటే బాబా పెట్టారు నన్ను, మమ్మల్ని ఏమనకండి అంటారు. మరి బాబా పెట్టినప్పుడు బ్రహ్మబాబా ఎలా ఉన్నాడో అలా ఉండాలి కదా నువ్వు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు బాబా ఇక్కడ. ఏమనంటే నువ్వు నిమిత్తమైన స్థానంలో ఉన్నావు, అక్కడే ఉండిపోకు. 4-5 గ్రామాలు కూడా కాదు, 4-5 చోట్ల కూడా కాదు, ఇంకా ఎక్కువ కవర్ చేయి. నువ్వు పెట్టిన చోట వాళ్ళనే స్వతంత్రం చేసి చదువుకునేలా చేసి నువ్వు మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళిపో. ఒకవేళ నువ్వు అలాగే వెళ్ళలేదు, నేను నిమిత్తం పెట్టాడు బాబా అని చెప్పి ఎవరిని కూడా రానివ్వకుండా నువ్వు గ్రామ దేవత ఉంటుంది చూసారా, గ్రామ దేవత, అలాగ నువ్వు ఉంటే ఆ చుట్టుపక్కల వంచితమైపోయిన ఆత్మల యొక్క పాపము నీకు రాస్తానని చెప్తున్నాడు అక్కడ. చాలా నీట్గా చెప్తున్నాడు అక్కడ. ఆ పాప భారము నీ మీద పడుతుంది. ఏం చెప్తున్నాడు ఆయన వచ్చి? మన లోపాలు చెప్పి, లోపాలు చెప్పి తొలగించుకోండి పిల్లలు, తొలగించుకోండి అని చెప్తున్నాడు ఆయన. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే బాబు నీకు ఈ రోగం ఉంది, ఈ పచ్చం చేసి ఈ మందు ఇన్నాళ్ళు వాడితే తగ్గిపోద్దని ఎలా అయితే చెప్తాడో, అలాగ భగవంతుడు నీ ఆత్మలో ఉన్నటువంటి స్వభావము, సంస్కారము, నీకు భవిష్యత్తులో వచ్చే పాత్ర, ఇప్పుడు నువ్వు అభినయించే పాత్ర ఏంటో క్లియర్గా చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు ఈ సందర్భం ఎవరిదైతే? టీచర్స్కి చెప్తున్నాడు ఎస్పెషల్లీ. అంటే ఈరోజు ఈ వాణిని 45 సంవత్సరాల క్రితం చెప్పిన ఈ వాణిని మనం ఆ రోజు నుంచి అమలు చేస్తే ఈరోజు ఒక స్థానంలో ఉన్నటువంటి ఒక నిమిత్తాత్మ ఒక సంవత్సరం అవగానే 4-5 స్థానాలు దాటేసి అక్కడ నిమిత్తం అవ్వాలి. మళ్ళీ అక్కడ తర్వాత మళ్ళీ ఇంకో 4-5 స్థానాలు దాటి అక్కడ నిమిత్తం అవ్వాలి. అంతేగాని ఒకే స్థానంలో ఉండిపోకూడదు. ట్రైన్ ఏం చేస్తుంది? ఒక స్థానంలో ఎక్కించుకున్నది 12 గంటల్లో ఇంకో స్థానంలో దింపాలని అనుకున్నప్పుడు ప్రతి స్థానంలో ఆగి దిగిపోయే వాళ్ళని దింపేసి ఎక్కి వాళ్ళని ఎక్కించుకుని గమ్యస్థానం చేరిపోద్ది అది. మరి నువ్వు చేస్తున్నావు అలాగా? ఒక ట్రైనే చేస్తుందంటే, మాటలు రాని ఒక సాధనమే చేస్తుందంటే, నువ్వు జ్ఞాని అయ్యుండి, యోగి అయ్యుండి, యోగి బదులు భోగి అవుతున్నావు, జ్ఞాని బదులు అజ్ఞాని అవుతున్నావు అంటే నేనేమి చేయను. వాళ్ళ పాపం భస్వం చేయటానికి నిన్ను పంపించాను. నువ్వు స్వధర్మంలో లేవు, వాళ్ళ పాపం భస్వం చేయలేదు. కాబట్టి వాళ్ళ పాపం కూడా నీ మీద
రుద్దవలసి వస్తుందని చెప్తున్నాడు. ఏం వండర్ఫుల్ వాణి అంటే చాలా కర్మల గుహిగతితో నిండి ఉన్నటువంటి వాణి ఇది. వాళ్ళని ఎలాగైనా పావనం చేసేస్తాడు బాబా లాస్ట్లో. దానికి ఇప్పుడు స్టేజ్ వచ్చేసింది అది. ఇప్పుడు బాబా చెప్తున్నారు చాలా ప్రత్యక్ష ఫలం వచ్చే సమయం కాబట్టి ఈ సమయంలో వరదానం పొందండి, లాభాన్ని తీసుకోండి. మీ సాధనాలను, సమయాన్ని లేదా ఫలాన్ని స్వయం పట్ల ఉపయోగించటం త్యాగం చేయండి. అది మీకు భగవంతుడు 1కి 100 రెట్లు ఎప్పుడైతే ఇచ్చాడో ఇవన్నీ అది మీరు స్వయానికి ఉపయోగించుకోకండి, త్యాగం చేసేయండి. అప్పుడు ప్రత్యక్ష ఫలం యొక్క భాగ్యాన్ని పొందగలరు. స్వయం యొక్క విశ్రాంతికి, స్వయం పట్ల సేవ కోసము అర్పితం చేసిన ధనాన్ని ఉపయోగిస్తే ఎప్పుడు సఫలత రాదు. ఎలాగైతే సేవ యొక్క మొదట్లో రొట్టెలు కూడా తక్కువ తీసుకొని ప్రతి వస్తువుని సేవలో ఉపయోగించిన కారణంగానే దానికి ప్రత్యక్ష ఫలంగా మీరు వచ్చారు. అదేవిధంగా మధ్యలో కూడా బాబా లేదా డ్రామా స్వయం కోసం సహజ సాధనాలను అనుభవం చేయించింది. కానీ ఇప్పుడు అంతిమంలో ప్రకృతి దాసిగా అయినా కానీ, సర్వసాధనాలు ఉన్నా కానీ స్వయం పట్ల కాదు, సేవ పట్ల ఉపయోగించుకోండి. ఎందుకంటే ఇక ముందు ముందు అనేక ఆత్మలు తమ సాధనాలను, ధనాన్ని మీకంటే ఎక్కువగా అర్పణ చేస్తారు. కానీ స్వయం కోసము మీరు స్వీకరించకూడదు. స్వయం కోసం మీరు స్వీకరించారు అంటే స్వయాన్ని శ్రేష్ఠ పదవి నుండి వంచితం చేసుకున్నట్లయిపోతుంది. అందువలన త్యాగమూర్తిగా అయ్యి సేవ యొక్క ప్రత్యక్ష ఫలాన్ని పొందండి. అర్థమైందా? ఇప్పుడు నిమిత్తంగా అయ్యేటటువంటి వారసులను మరియు సేవలో సహయోగి అయ్యేటువంటి పుష్పగుచ్చాన్ని బాబా ముందు తీసుకురండి. అప్పుడే విశ్వ కళ్యాణము, విశ్వ రాజ్యాధికారము రెండూ మీకు లభిస్తుంది. అర్థమైందా? ఏం చెప్పారు బాబా? స్వయం కోసం సంఘటన బట్టీలు పెట్టుకోండి, మళ్ళీ ఆ బట్టి నుండి మళ్ళీ స్వయం బట్టీలు పెట్టుకోండి. సేవ కూడా చేయండి. బాబా ఏం చెప్పారు? 4 రోజుల క్రితం నాకు బాగా నొక్కి చెప్పారు. ఒక అర్ధగంట చక్కగా ఏ విధంగా అయితే తీగ రోజుకి తెలియకుండానే ఆ సపోర్ట్ని పెనవేసుకుని పైకి వెళ్ళిపోయి ఒక పందిరిలాగా మనకు నీడనిస్తుంది, కాయలు కూడా ఇచ్చేస్తుంది. రోజుకి వెళ్ళిపోద్ది అది, దాన్ని విడదీయలేము మనం. మీరు చూడండి, ఏదైనా తీగని విడదీయాలంటే ఏలుతో లాగినట్టు అంత గట్టిగా కూడా ఉంటాయి. అలాగ బాబా స్వయాన్ని తయారు చేసుకోండి. అలాగని చెప్పి స్వయంలోనే ఉండిపోకండి, విశ్వాన్ని తయారు చేయండి. నువ్వు ఒకే స్థానంలో ఉండిపోయి అక్కడ వాళ్ళు అర్పితం చేసిన ధనాన్ని కానీ, వస్తువుల్ని కానీ,
వైభవాల్ని కానీ నీ స్వయం కోసం, నీ సుఖం కోసం, నీ విశ్రాంతి కోసం, భవిష్యత్తు ఏమవుతుందో కొంత దాచుకోవాలని దాచుకునే గుణం, దోచుకునే గుణం ప్రత్యక్షం చేసుకుంటే నీవు చేతులారా భవిష్యత్తులో పొందవలసినటువంటి అద్భుతమైనటువంటి విశ్వమహారాజు కుటుంబంలోకి వెళ్ళవలసినటువంటి పాత్ర సమాప్తి అయిపోతుంది. చేతులారా పోగొట్టుకున్నవాడు అవుతాం. ఇంతకంటే ఎవరైనా చెప్తారండి? స్వయం భగవంతుడు వచ్చి, పిల్లలు మీరందరూ నా పిల్లలే, కానీ మీలో ఈ లోపాలు ఉంచుకుంటున్నారు, ఈ లోపాలు తొలగించుకుంటే భవిష్యత్తులో విశ్వమహారాజు కుటుంబంలోకి వెళ్తారు, కల్పము కూడా వెళ్తారు అని చెప్తున్నాడు. ఇలా చేసుకుని వినకుండా నన్ను పక్కన పెట్టి నా మాటలో ఈ చెవిని విని ఆ చెవిని వదిలేస్తే అక్కడ నేను కూడా వదిలేస్తాను, ఇక్కడ వదిలేస్తాను, అక్కడ వదిలేస్తానని చెప్తున్నాడు. ఇంత అద్భుతమైన తండ్రి, ఇంత కర్మల గుహిగతిని చెప్పే తండ్రి, ఒక్క జన్మలో 84 జన్మలను ప్రాప్తిని ప్రసాదించే అద్భుతమైన తండ్రి ఇంక మళ్ళీ మనకి లభించడు. అర్థమైందా? నువ్వు ఆ స్థానంలో ఉండకు. చుట్టూ వంచితం అయిపోతే ఆ పాపభారం నీకు రాస్తాను అని చెప్తున్నాడు బాబా. మరి నువ్వు ఎవరైనా వచ్చి సేవ చేస్తున్నప్పుడు ఈ ఏరియా నాది, నువ్వు రాకూడదు అంటున్నావు కదా, మరి నీ ఏరియా నువ్వు పాలన చేయాలి కదా. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ కాన్స్టిట్యుయెన్సీకి ఈ ఎమ్మెల్యే గారు అని పెడతారు, అందులో ఇంకెవరు వెళ్ళరు. ఆయన మరి డెవలప్ చేయాలి కదా. వాళ్ళే అంత కరెక్ట్గా ఉన్నప్పుడు మరి నువ్వు ఎంత కరెక్ట్గా ఉండాలి? ఎస్పెషల్లీ ఈరోజు టీచర్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటి, పరిపక్వ స్థితి ఏంటి, ఫలం వచ్చే విధానం ఏంటి, పాపం వచ్చే విధానం ఏంటి, ఇంత క్లియర్గా స్కానింగ్ మిషన్ కూడా లోపల అవయవాన్ని అంతలా చూపించదేమో. మన ఆత్మలో ఉండేటువంటి సంస్కారాన్ని స్కాన్ చేసి క్లీన్ చేయటానికి లెసన్ చెప్పాడు మహానుభావుడు. ఓకే, నెక్స్ట్ 3వ పాయింట్, విదేశీ సేవ గురించి శివబాబా ఏం తెలియజేశారు? ఏం తెలియజేశారు ఆయన? ఏం తెలియజేశారో ముందు చదువుకొని అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. విదేశీ సేవ ద్వారానే భారతదేశంలో పేరు ప్రసిద్ధి అవుతుంది. అంతిమంలో ఎలాగో విదేశాల నుండి భారతదేశం రావాల్సిందే కదా. విదేశాలకు ఎందుకు పంపించారు బాబా? బాబా అంటున్నారు విదేశం వాళ్ళు భారతదేశం రావాల్సిందే లాస్ట్లో. అయినా కానీ విదేశీ సేవ ఇంకా ముందుకు వెళ్తుంది. మంచి మంచి వారిని విదేశీ సేవార్థము ఎందుకు పంపించారు బాబా? వారు భారతదేశంలో కూడా అవసరం. భారతదేశంలో ఉన్నటువంటి శ్రేష్టాత్మల్ని విదేశం ఎందుకు పంపించారు శివబాబా అని అడుగుతున్నారు. వాళ్ళు వాస్తవానికి భారతదేశం చాలా అవసరం. అయినా కానీ విదేశం ఎందుకు పంపిస్తున్నారు అంటే ఇది కూడా తెలుసు, ఇతర మతస్థులకి స్వర్గంలోకి వచ్చే పాత్ర లేదని. విదేశంలో వేరే వేరే మతాలు ఉంటాయి, మన హిందూ మతం ఉండదు. వాళ్ళు ఆ మతస్థులు ఈ హిందూ మతంలోకి ఆది సనాతన దేవీ దేవత ధర్మంలోకి రారని తెలుసు కూడా బాబా ఎందుకు పంపించారు అని అడుగుతున్నారు.
కానీ ఎవరైతే మారిపోయారో వారు ఆ ఆత్మలను కూడా మన ధర్మంలోకి తీసుకురావటానికి పంపిస్తున్నారు. ఎవరు మారిపోయారు? బాబా పిల్లలే మారిపోయారు. వాళ్ళని వారు ఆ ఆత్మలను కూడా మన ధర్మంలో తీసుకురావడానికి పంపిస్తున్నారు. అటువంటి వారు కూడా చాలా కొంచెం మంది ఉంటున్నారు. దీని మూలాధారము లేదా విదేశీ సేవ యొక్క లక్ష్యం ఏమిటంటే విదేశీయుల ద్వారానే భారతదేశం వరకు ధని వ్యాపించే రహస్యం డ్రామాలో నిర్ణయించబడి ఉంది. అందువలన విదేశీ సేవకి ముందు అవకాశం ఇవ్వటం జరిగింది. బాబా చెప్తున్నారు చూడండి. ఇక్కడ మీరు చాలా గమనించవలసినటువంటి రహస్యం ఒకటి ఉంది. విదేశీయులు సేవకు ఎందుకు పంపించారు అంటున్నారు బాబా. విదేశీయుల్లో వేరు వేరు మతాలు ఉంటాయి. వాళ్ళు ఇందులోకి రారని కూడా తెలుసు శివబాబాకి. కానీ ఎందుకు పంపించారు అని అడుగుతున్నారు. ఇక్కడ చాలా కీన్ అబ్జర్వేషన్ ఉంది. ఇక్కడ ఎవరైతే ఆ ధర్మంలోకి మారిపోయారో వాళ్ళని మళ్ళీ స్వధర్మంలోకి తీసుకురావడానికి పంపించాను అంటున్నారు. ఎవరు మారిపోయారు? ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బాబా పిల్లలయ్యి శ్రీమతంలో మన్మతం మిక్స్ చేసి బుద్ధి యొక్క అభిమానం ఉన్న వాళ్ళు వాణిలో చెప్పాడు. మీకు 69 వాణి తీసుకోండి. ఏం చెప్పారు తెలిసిన? ముందు ముందు సేవలో ఒక విఘ్నం వస్తుంది, అందరిలో కాదు ఎక్కువ మందిలో వస్తుంది అని చెప్పారు బాబు. ఏంటి ఆ విఘ్నం అంటే బుద్ధి యొక్క అభిమానము అని చెప్పారు. బుద్ధి యొక్క అభిమానం అంటే ఏంటి? నేను బాగా చెప్పగలను, నేను అని ఏం చేస్తారంటే బాబా వాక్యాన్ని బాబాని పక్కన పెట్టేసి ఏయో చిన్న చిన్న కథలు చెప్పి బాబా పేరునే తొలగించేసి బాబానే తొలగించేసి బాబా బిడ్డ అయి ఉండి బాబాని తొలగించి బాబా జ్ఞానాన్ని తొలగించి తన బుద్ధి చెప్పింది చెప్పేటప్పుడు ఆటోమేటిక్ ఏమన్నారంటే వీళ్ళు వేరే మత చక్రంలోకి వెళ్ళిపోతారు అని చెప్పారు బాబా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ పాయింట్. ఆ వాణి పట్టుకొచ్చి ఇక్కడ క్లబ్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది, లేకపోతే రాదు. లేకపోతే ఏదో నవలు చదువుకున్నట్టు చదువుకెళ్ళిపోతాం మనం. మీరు కూడా నిద్రపోతా ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మరి బాబా ఏం చెప్తారు? ఒక్కరోజు జ్ఞానం విన్నా 3 నెలలు స్వర్గం వస్తారని చెప్తారు. అంటే బాబా పిల్లలు బాబా జ్ఞానం వింటూ వాళ్ళ బుద్ధికి చెప్పింది కలిపేసి బాబాను పక్కనెట్టేసి బాబా వాణిని కూడా పక్కనెట్టేసి వాళ్ళు ప్రసిద్ధి అయిపోతారు. అంచేత ఇక్కడ ఏం జరుగుతుంది? ఆది సనాతన దేవి దేవత ధర్మం నుంచే అన్ని ధర్మాలు ఉత్పన్నం అవుతాయి. అంటే ఆ బిడ్డ బాబా తెలుసుకున్నప్పుడు మరి స్వర్గం రావాలి కదా. కొద్ది రోజులు బాబాతో ఉన్నారు, తర్వాత బుద్ధి అభిమానం కలిసిపోయింది. కలిసిపోయి ఏం చేశారంటే బాబాను పక్కనెట్టారు. అంచేత త్రేతాయుగం చివరిలో ఈ ఆత్మ 2-3 జన్మలు తీసుకుంటుంది. ఏ ఆత్మ? బుద్ధి యొక్క అభిమానంతో పాత్ర అభినయించిన ఆత్మ, శ్రీమతంలో మన్మతం మిక్స్ చేసిన ఆత్మ. ఆ తర్వాత నుంచి ఏమవుతుందంటే వేరే మతంలోకి వెళ్ళిపోద్ది. అది అన్నమాట ఇక్కడ బాబా క్లారిటీ ఇస్తున్నారు. అదే రాయల్ ఫ్యామిలీలోకి వచ్చి యజ్ఞము రుద్రజ్ఞాన యజ్ఞము.
ఆ అక్కేది కాదు, ఆ అన్నేది కాదు, అసలు బ్రహ్మదే కాదు, రుద్రుడిది, ఈశ్వరుడి యజ్ఞము అని నువ్వు సహయోగి అవుతున్నప్పుడు రాయల్ ఫ్యామిలీలోకి వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళు వేరే మతంలోకి వెళ్ళరు, భక్తిలోకి వెళ్తారు తప్ప వేరే మతంలోకి వెళ్ళరు. అంచేత వీళ్ళు ఏం చేశారు, త్రేతాయుగంలో 2-3 జన్మలు తీసుకున్నారు. బాబాని తెలుసుకున్న కారణంగా, బుద్ధి యొక్క అభిమానం వచ్చిన కారణంగా వేరే మత్స్యకంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అమెరికా ఇవన్నీ కూడా 700-800 సంవత్సరాల క్రితం వచ్చింది. అక్కడ జన్మలు అక్కడికి వెళ్ళిపోయినాయి అన్నమాట. వీళ్ళు ఈ బుద్ధి యొక్క అభిమానం వల్ల మతం వేరే మతంలోకి వెళ్ళిపోయారు. వీళ్ళు వాళ్ళని తీసుకురావడానికి పంపించాను అంటున్నాడు. ఎంత దయాహృదయుడో చూడండి బాబా. ఇప్పుడు ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారు. ఒక పిల్లవాడు జులాయిగా తిరుగుతూ, రోడ్డు నంబర్ తిరుగుతూ రకరకాలుగా భ్రష్టమైపోయాడు అనుకోండి. తండ్రి మనసు ఎలా ఉంటుందంటే, ఈ బాగున్నావు 3 మీద ఉండదు. ఆ పాడైపోయినాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, పాపం భోంచేసాడో లేదో, ఆడి గ్రహస్థితి ఎలాగ అయిపోయింది, నా పరువు తీస్తున్నాడని బాధ ఉండదు ఆయనకి. అతని బాధ ఏ బాధపడుతున్నాడని బాధ ఉంటుంది తండ్రికి. అలాగే ఈ తండ్రికి కూడా పాపం నన్ను తెలుసుకుని ఏదో మాయ చేత వంచితమైపోయి, నా నుంచి వంచితమైపోయి మాయలోకి వెళ్ళిపోయాడు. ఆ బిడ్డను కూడా ఇక్కడ తీసుకురావాలని విదేశీ సేవ ముందు పెట్టాను అంటున్నాడు. ఎంత గొప్ప తండ్రో చూడండి. భగవంతుడికి ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. గీతా పాఠశాల తెరవటము, టీవీలలో చెప్పటము ఇది లక్ష్యం కాదు, కానీ లక్ష్యాన్ని చేరదీసే సాధనాలు. అర్థమైందా? అందువల్ల ఇప్పుడు పరస్పరం ఆలోచించుకోండి. తొందరగా ధ్వని భారతదేశానికి ఎలా వ్యాపింపచేయాలి అని, విదేశాల ద్వారా భారతదేశం ధ్వని ఎలా వ్యాపిస్తుంది. ఎందుకంటే మధువనంలో తప్ప బాబా ఇంకెక్కడ కలుసుకోరు అంటున్నారు బాబా. మధువనంలో వచ్చే వాణి చెప్తారు బాబా, ఇంకెక్కడ కూడా రారు. అంటే వాణిలో ఉన్నాయి. ఏదైనా ఒక ముద్దు టీచర్ ఉన్నప్పుడు, ఎవరికైనా జ్ఞానం చెప్పాలన్నప్పుడు, లేదైనా ఒక ఉపన్యాసం చెప్పాలన్నప్పుడు, నేను ఆ శరీరంలో ప్రవేశిస్తాను, చెప్పేసి వెళ్ళిపోతాను, ప్రవేశించినట్టు కూడా వాళ్ళకి తెలియదు అంటాడు బాబా. అది అకేషనల్, అది అతిథిగా వచ్చాడు, ఆదరవేరు, అలంకరణలో ఆప్యాయతతో అనురాగం ఇచ్చాడు. కానీ మధువనం అలా కాదు, వ్యక్తంలో ఉన్న ఆత్మలందరినీ అవ్యక్తంగా చేయటానికి అవ్యక్తవాణిలు చెప్పాడు అక్కడ. ఆ అవ్యక్తవాణిలన్నీ కూడా మరుగున పెట్టేసి, నా బుద్ధి చాలా తేజమని చెప్పి అనుకునేటువంటిప్పుడు వేరే మత్స్యకంలోకి వెళ్ళిపోద్ది ఆత్మ. కాబట్టి మధ్యలో ఎప్పుడు కూడా డ్రామా మధ్యలో షూటింగ్ ఏం జరిగింది, కొమ్మలు రెమ్మలు ఆకులు వచ్చినాయి కానీ ఫలాలు రాలేదు. అంచేత అన్ని ధర్మాలు ఇక్కడి నుంచే షూటింగ్ అవుతున్నాయి. అన్ని ధర్మాలు ఎక్కడి నుంచి రావాలి, ఆది సనాతన దేవి ధర్మం నుంచి రావాలి. మొత్తం బాబాకి ఎంతమంది పిల్లలు? 780 కోట్లు. ఆ 780 కోట్లు కూడా ఆయన్ని ఏదొక్క రూపంలో గ్రహించకుండా ఈ గ్రహం మీద రావటానికి గతులు ఉండవు వాళ్ళకి. లేకపోతే పరంధామంలో కొన్ని కోట్ల సంవత్సరాలు అలా ఉండిపోద్ది ఆత్మ. ఆయన లక్ష్యం అది కాదు. ఒక్క జన్మైనా తీసుకోవాలి నా బిడ్డ. శ్రీమతంలో మన్మతం కలిసి ఎంత పాడైపోయినా కానీ నా బిడ్డ ఒక్క జన్మైనా తీసుకోవాలి. లేదు, భక్తులు నన్ను తెలుసుకోలేకపోయినా వాళ్ళైనా ద్వాపరయుగం నుంచి రావాలి. ఇలాగా ఆ శుభచింతన ఉంటుంది ఆయనకి. ఆ చింత ఆయనకు ఉండే చింత మనకు రావాలి. అర్థమైందా? అంచేత బాబాయ్ అంటున్నాడు, విదేశాల్లో పాఠశాల తెరవటము, టీవీలో చెప్పడం గొప్ప విషయం కాదు. ముందు మన వాళ్ళందరూ కూడా ఏం చెప్తారు చూసినండి, మాకు 150 దేశాల్లో బ్రాంచ్లు ఉన్నాయని చెప్తారు. ఇంట్రడక్షన్ ఎవరికి కావాలి? అది పరంధామంలో పరమాత్మకు ఉన్నాయి.
కోటి లోకాలు, గెలాక్సీలు కోటి ఉన్నాయి ఆయనకి. కానీ అక్కడ మనం అది చెప్పం. అక్కడ ఏం చెప్తామంటే నీ ఆత్మకి తండ్రి వచ్చాడు అని చెప్తాం. కాబట్టి విదేశంలో సెంటర్ తెరిసామని గొప్ప విషయం కాదు, టీవీలో చెప్పామని కూడా గొప్ప విషయం కాదు అంటున్నాడు బాబా. సింపుల్గా తీసేరు పాయింట్. మరి ఏంటి గొప్ప విషయం? భారతదేశం కూడా వాళ్ళు కూడా భారతదేశాన్ని ఉన్నత స్థితిలో తీసుకొచ్చారంటే స్టేట్ తయారు చేయమంటున్నాడు అక్కడ బాబా. అదే బాబా నాకు అనుభవం చేశారు. 154 దేశాల్లో పెట్టారు, బాబా పెట్టించారు. కానీ దేశమంతా తెలుసుకున్నారా అని నాకు ప్రశ్న బాబా వేసారు. ఆయన బాబా చెప్పారు తెలుసుకోలేదు. మరి తెలుసుకోలేకపోతే వంచితం అయిపోతారు. మరి ఎలాగా? తప్పిపోయిన వాళ్ళేమో తీసుకురావడానికి సెంట్రల్ పెట్టించాడు. టోటల్గా తప్పిపోయిన వాళ్ళ పొజిషన్ ఏంటి? అర్థమైందా? అంచేత వాళ్ళని తీసుకురావటం కోసం మనల్ని పరిస్థితిగా చేస్తాడు. ఇప్పుడు అది నేను ఇదివరకు చెప్పాను, దాన్ని క్లబ్ చేసుకోండి. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియాతి ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే నమస్తే బాబు.